బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టు బెంచ్ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సింగయ్య కేసులో జగన్ పిటిషన్ ను అనుమతించిన వ్యవహారంలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 2 రోజులుగా తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని అన్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని కామెంట్ చేశారు. కల్తీ నెయ్యి కేసులో బెయిల్ ఉత్తర్వులు ట్రోలర్స్ కు బాగా పనిచేస్తాయని కూడా వ్యాఖ్యానించారు. తన ముందున్న బెయిల్ కేసులన్నీ వచ్చే వారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలని సూచించారు న్యాయమూర్తి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు లైవ్ లో. క్రాంతి. ఎస్ రీనా, ఈరోజు హైకోర్టులో న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైకోర్టులో న్యాయమూర్తి బెంచ్కి సంబంధించి అటు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డిని గత వారంలో జరిగిన కేసుకు సంబంధించి ట్రోలర్స్ అనేక రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారని, అయితే ఈరోజు ఏదైతే తిరుమల తిరుపతి ఈ దేవస్థానం లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ విషయానికి సంబంధించిన ముద్దాయిలకు అటు బెయిల్ ఇవ్వటంతో ఈ అంశానికి సంబంధించి కూడా తనని ట్రోల్ చేసేందుకు ట్రోలర్స్కి ఇదొక అవకాశంగా కూడా శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి న్యాయమూర్తుల మీద అనేక రకాలుగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ రకమైన ట్రోల్స్ చేస్తున్నారని, అయితే ఈ రకమైన ట్రోల్స్కి సంబంధించి ఎక్కడ అంటే ఒక ప్రభుత్వం మారిన తర్వాత మరొక ప్రభుత్వం వస్తే వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఈ రకంగా న్యాయ వ్యవస్థ పైన న్యాయమూర్తుల పైన ఈ రకంగా సోషల్ మీడియా వేదికగా కూడా ట్రోల్స్ చేస్తున్నారు. అటు దాడులకి ఈ సోషల్ మీడియా వేదికగా పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇలాంటి సోషల్ మీడియా ట్రోల్స్ కి సంబంధించి అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా గతంలో న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేశారు. అటు సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తుల అంశాలకు సంబంధించి కూడా అనేక కేసుల్లో ఈ రకంగానే ట్రోల్స్ చేసిన పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు హైకోర్టులో శ్రీనివాసరెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యంగా గతంలో ఏదైతే సింగయ్య కేసు మృతి చెందిన కేసు ఉందో దానిలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వేసిన వాద్యానికి సంబంధించి స్వీకరించడంతో ఆ అంశాన్ని కూడా గత వారంలో ఇచ్చిన అంశాన్ని వాద్యాన్ని స్వీకరించిన తర్వాత అనేక రకాలుగా తనని ట్రోల్ చేశారు. కాబట్టి ఈ రోజు ఇచ్చిన బెయిల్ అంశానికి సంబంధించి తిరుమల తిరుపతి లడ్డు ఉపయోగించే నెయ్యి కల్తీ అంశంలో ఇద్దరికి బెయిల్ ఇవ్వడంతో ఈ అంశాన్ని కూడా ట్రోల్స్ కి ట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుందంటూ కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక దాంతో పాటు తన ముందుకు వచ్చే కేసులకి సంబంధించి ఒక ఆసక్తికరమైన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని కూడా వ్యాఖ్య చేయడం జరిగింది అటు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి. అయితే ఈ అంశాలకి సంబంధించి ఇక వైసీపీ ఎమ్మెల్యేలు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ బెయిల్ అంశాలకి సంబంధించి వచ్చే వారానికి వాయిదా వేస్తూ వచ్చే వారం ఈ కేసులకి సంబంధించి వేరే బెంచ్ ముందు ప్రవేశపెట్టాలంటూ కూడా న్యాయమూర్తి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రకమైన ట్రోల్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకోవాలని గతంలో స్పష్టంగా చేసిన న్యాయమూర్తులు అనేకమైన తీర్పులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు కూడా అలాగే సాక్షాత్తు హైకోర్టులో బెంచ్ పై నుంచి ఒక న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం పట్ల న్యాయ వ్యవస్థకు సంబంధించి ఏ రకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ అంశాలంటిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రీనా. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
ఏపీ హైకోర్టు బెంచ్ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సింగయ్య కేసులో జగన్ పిటిషన్ను అనుమతించిన వ్యవహారంలో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఉపయోగించే కల్తీ నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 2 రోజులుగా తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని అన్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని కూడా కామెంట్ చేశారు. కల్తీ నెయ్యి కేసులో బెయిల్ ఉత్తర్వులు ట్రోలర్స్ కు బాగా పనిచేస్తాయని వ్యాఖ్యానించారు. తన ముందున్న బెయిల్ కేసులన్నీ వచ్చే వారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలని సూచించారు న్యాయమూర్తి.